నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చండీ యాగం ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన మంత్రివర్యులు కందుల దుర్గేష్. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామం శ్రీ ఉమారామలింగేశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ చండీ మహారుద్రపూర్వ కోటి దీపోత్సవ యాగం ఆహ్వాన పత్రికలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవుడు తన జీవితంలో సంస్కృతి, సాంప్రదాయాల కట్టుబాట్లను భవిష్యత్ తరాలకు అందించవలసిన బాధ్యత ఉందని, తన శాఖ అయిన సాంస్కృతిక వ్యవహారాలకు సంబంధించిన ఈ యాగ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొంటానని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో తమ సహాయ సహకారాలు నిర్వాహకులకు అందజేస్తామని తణుకు పట్టణ ప్రముఖులు ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్, తణుకు పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్లపూడి రేణుక అన్నారు. ఉండ్రాజవరం మండలం టీడీపీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, పాలంగి గ్రామ సర్పంచ్ బొక్క శ్రీనివాసరావు, కె సావరం గ్రామ సర్పంచ్ నార్ని రామకృష్ణ, కె సావరం ఎంపీటీసీ కరుణాకర్, పాలంగి గ్రామ టీడీపీ అధ్యక్షులు ఈడుపుగంటి భాను, యాగ నిర్వాహక కమిటీ కన్వీనర్లు హనుమంతు రాజనారాయణ, వెలివెల వెంకటలక్ష్మి, నాగరాజు, గరిమెళ్ల పవన్, పచ్చిపులుసు సత్యనారాయణ, కేత మాణిక్యాలరావు, పాలాటి శరత్ బాబు, దొడ్డ సూర్యనారాయణ మరియు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనుష్యులు ద్రోహం చేస్తున్నారు. అధిద్రోహం మనుష్య మనుషులు ఈ విషయం తెలియకుండా నేను భూమికి ఏమి ఇవ్వడం లేదు, ఏది మ్యాటర్ పెట్టాను, చెట్టు వదిలేసారే భూమికి ఏమి ఇవ్వడం లేదు అనే విషయం గ్రహింపకుండా వెళ్ళిపోతున్నారు. పైగా అంత ఉపయోగపడి భూమిని తొక్కుతున్నారు, తల్లుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, బలవలను సృష్టిస్తున్నారు, పాడు చేస్తున్నారు. కానీ భూమికి ఏమంటున్నారు? మరి అది ద్రోహం కదా. మరి ఆ ద్రోహానికి ఏమిటి అంటే భూమికి ఏదైనా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? వేదాన్ని ఆశ్రయించాలి. వేదం చెప్తుంది, ఏది దానా పెట్టావు, మేకటేసావు, చెట్టు నీళ్ళు వేసావు, భూమికి ఒక హరిస్, ఒక నీచుకు సరిపోతుంది. ఒక ఆద్యం, ఒక హరిస్, ఒక కొంచెం హరిస్ వెయ్యి, ఒక నెయ్యి వెయ్యి. ఆ భూమికి అందిస్తే నువ్వు చేసే పాపం తను తీసేస్తుంది. కానీ అది కూడా బాధ మనకి. రోజు మనం ఫోన్ చేస్తాం, రోజు మనం నీటి మీద పెడతాం, రోజు చెట్టుకి చేస్తాం. కానీ భూమి మనం రోజు పాడు చేస్తాం. కానీ ఒక్కనాడు భూమి దాన్ని పెట్టడం, భూమికి మనం ఏమి ఇవ్వం. ఆ భూమి ఇవ్వకపోతే మన పరిస్థితి దీన్ని ఇస్తున్న తల్లికి మనం కనీసం అమ్మానికి ఒక నీరు చెప్పిస్తాను, తల్లి మనకి ఇప్పించావు, మనకి ఎంత ఇవ్వగలమా అని ఒక్కసారి మనం వేశాను. అసలు ఆలోచన వచ్చిందా? రావటం లేదు. అది ద్రోహం మనుష్యాచరామశేయంతవ కర్మాయు మానస్తస్మాదేనసో దేవ నిమిష. కాబట్టి కానీ ఆ చేయని వాళ్ళు నీ గొప్పవాడిని, నీ గొప్ప పరమాత్మని చెప్పుడు చేయాలనుకుంటున్నారు. కానీ ఇచ్చేవాడు చెప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వడం తిరిగిపోవడం వాళ్ళు జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. అదే అగ్ని, నాలో అగ్ని ఉంది, అగ్ని తెల్ల అగ్గిస్తోంది. లేకపోతే ఈ అగ్ని నేను తెల్లదాని పదార్థాలు ఉండిపోతుంది. అగ్నికి నేను ఇస్తాను. వారికి ప్రాణం వస్తుంది, నిరంతరం ప్రాణం వస్తుంది. ఒక క్షణం కాలానికి ప్రాణం వెంటనే గాలి వచ్చిపోతుంది. ఆ గాలికి నేను ఇస్తున్నాను. ఒక్క నీచుకి ఏమి వెళుతుంది వేదం? ఒక్క నీచుకి పొదగ్గతో ఒక్క అన్నం మిత్రమే సరిపోతుంది హక్స్ అని చెప్తోంది. మనం ఏమీ ఇవ్వకుండా మనం ప్రపంచం మనకు ఉపయోగపడే వాటికి మనం ఇస్తున్నాం అనుకుంటున్నాం. కానీ అసలు దేవతలో మనం ఏమీ ఇవ్వట్లేదు. అలాగా దానివల్ల మనకి ద్రోహం చెప్పుకుంటుంది. దీనివల్ల ఈ పాపం విడుదల పెరిగిపోయి మనం ఈ ద్రోహం మనం ఎంత గొప్పగా చేసినా, ఏం చేసినా ఆ యజ్ఞంలో ఆవిష్కరించకపోతే, అది ఇవ్వకపోతే ఈ పాపాల గొప్పలు వెళ్ళిపోయి మన జీవితంలో విపక్షాలు మన జీవితం వెళ్ళిపోతాయి. దీని అవకాశం, ఇది ఒక అవకాశం. మన మనం చదువుకుంటాం. అదేవిధంగా ఇవాళ ఇలాంటి ఆప్త వాజపేయం, అసలు నా ఉద్దేశంలో ఇవాళ చదువుకునే పిల్లలందరికీ ఆప్త వాజపేయం అని అనిపించడం అనేది చాలా ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు భాష వదిలేస్తున్నారు కాబట్టి. ఇలాంటి కార్యక్రమం చేయడం ద్వారా సమాజ శాంతి మనం సాధించగలుగుతాం. దాంతోపాటు సోదర భావం పెరుగుతుంది. ఇలాంటి ఒక కార్యక్రమంలో మనందరం పాలు పంచుకోవడం ద్వారా ఒకరికొకరు ఆధ్యాత్మిక భావనలు పెంపొందించుకుని తద్వారా మనందరిలో కూడా ఇవాళ విచ్ఛిన్నకరమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా అందరూ కలిసి ఉండాలి, ఐకమత్యంతో ఉండాలనేటువంటి భావన మనలో పెరుగుతుంది. మొట్టమొదటిగా అది మనం సాధించగలుగుతాం కనుక
దానికి వేదిక పాలంగి గ్రామం కావటం, దాంట్లో గ్రామస్తులందరూ అన్ని వర్గాల వారు కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి పూనిక పూనటం, ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి చాలా మంచి చేసేటువంటి అంశాలుగా నేను భావిస్తున్నాను. ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను పర్యాటక శాఖతో పాటు కల్చర్ మరియు సినిమాటోగ్రఫీ కూడా ఈ శాఖ కింద ఉన్నాయి. కల్చర్లో అంతర్భాగంగా నేను ప్రధానంగా భావించేది ఈ రకమైనటువంటి కార్యక్రమాలని మనం పెంపొందిస్తే, ఈ రకమైన కార్యక్రమాలకి ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా సహకారం అందిస్తే తప్పనిసరిగా శాంతియుత సమాజం ఏర్పడడానికి అవకాశం దొరుకుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను. అందుకే మనం చేశాను. నేను సుబ్రహ్మణ్య స్వామిరాజు గారు వచ్చినప్పుడు నేను చెప్పాను, తప్పనిసరిగా వస్తానండి. రోజుల ప్రారంభానికే కాకుండా మీరు జరిపేటువంటి ఆ యాగం సందర్భంలో కూడా వస్తాననేటువంటి మాట చెప్పాను. అందరం కలిసి ఇందులో పాల్గొనడం ద్వారా మన ఐకమత్యాన్ని, తద్వారా ఆధ్యాత్మిక భావాన్ని, దాంతోపాటు మనందరం సమాజ శ్రేయస్సుని కోరుకోవాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనేలా చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.